ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. మనము కఠోపనిషత్తు మననంలో ఉన్నాము. ఈ కఠ మననము ఇప్పటి వరకు గురువుగారు 10 శ్లోకాలు చెప్పి ఉన్నారు. మనము 7 శ్లోకాలు మననం చేసుకున్నాము. 8వ శ్లోకంలో ఉన్నాము. ఉంటూ మళ్ళీ 8వ శ్లోకాన్ని మరొకసారి చూడాలని ఆకాంక్షతో ఈరోజు మళ్ళీ కూర్చున్నాము. 8వ శ్లోకం చాలా లోతైనటువంటి విషయములు గలవు. వాటిని మనము గట్టిగా పట్టుకుంటాం. చేత సహాధ్యాయులందరూ పూర్తి ఏకాగ్రతతో కుశాగ్ర బుద్ధితో వినమని ఒక ప్రత్యేకమైన విన్నపము. 7వ మంత్రం శ్రవణాయాపి బహుభిర్యో నలభ్యః. చాలా మందికి వినడానికి కూడా ఆత్మజ్ఞానం కోసం వినడం అనేది ఒక దుర్లభము, అంత సులభము కాదు. ఎన్నో విషయాలు కలిసి రావాలి. సరి అయిన గురువు గారు దొరకాలి, వీరికి ముముక్షత ఉండాలి, సమయం ఉండాలి, ఏకాగ్ర బుద్ధి ఉండాలి. ఆ అవకాశం భగవంతుడు కూడా ఇవ్వాలి. ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుడు మనకు ఇవ్వాలి. ఇచ్చాడనుకోండి. శృణ్వంతో అపి బహవో యం న విజుహూయం. దీనిని శృణ్వంతో అపి విన్నప్పటికీ బహవః చాలా మంది న విద్యుహు తెలుసుకోలేరు. ఎందుకు? వింటారు కానీ వినరు. అంటే ఏమిటి? లిసనింగ్ అండ్ హియరింగ్ రెండిటికి డిఫరెన్స్ ఉంది, చూసారా? అది దే లిసన్ బట్ దే హియర్ బట్ దే డోంట్ లిసన్. లిజనింగ్ లేక ఈ శ్రవణము అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. పుస్తకం చదువుతున్నా, లేకపోతే వీడియోలో వింటున్నా, గురువు గారు పాఠం బోధిస్తున్నా, మనము మననం చేసుకుంటున్నా, అన్ని చోట్ల కూడా శ్రవణము అంటే ఈ గంటన్నర బాహ్యమైన విషయముల మీద మనస్సును పూర్తిగా అరికట్టి ఇటుపక్కే మనసును బుద్ధిని ఉంచడమే శ్రవణం అనబడుతుంది. అప్పుడే అది లోనకి చొచ్చుకుని అక్కడ ప్రతిష్ఠితం అవుతున్నది. బుద్ధిలో ప్రతిష్టమవుతే తరువాత దానిని అనుభవంలోకి వస్తుంది. బుద్ధిలో ప్రతిష్ఠితం కాకపోవడానికి కారణం ఏమిటి? మనసు పరిపరి విధముల పోవుట. అదే ఇక్కడ శ్రవణంలో ఉన్న ట్రిక్. అనన్యాశ్చింతయంతో అన్నారు కదా, అది ఆశ్చర్యో వక్త. వెరీ స్ట్రేంజ్.
టు గెట్ ఏ ప్రాపర్ ఆచార్య. వక్త ఆచార్యుడు లభించడము కూడా ఆశ్చర్యమే, అంటే అతిశయమే, అద్భుతమే, అరుదు, రేర్. అస్య కుశలో లబ్ధ, కుశలుడైన వారికే. కుశాగ్ర బుద్ధి అంటే మనం ఏమిటో లాస్ట్ టైము చూసుకున్నాం. అటువంటి సుసూక్ష్మ బుద్ధి, స్థూల బుద్ధి, సూక్ష్మ బుద్ధి, మనసు బుద్ధులతో చేసేవి. సుసూక్ష్మ బుద్ధి అంటే దీనికన్నా అంతరతమైనటువంటి ప్రజ్ఞతో నేర్చుకోవడం, అది వారికే లబ్ధ. ఆశ్చర్యోజ్ఞాత, తెలిసినవాడు చాలా అరుదు. ఇప్పుడు కుశల అనుశిష్ట, కుశలురైనటువంటి ఆచార్యుల చేత బోధింపబడినప్పటికీ కూడా జ్ఞాత అంటే ఈ ఆత్మను అర్థం చేసుకున్నవాడు చాలా రేరు. సో సచ్ ఎ రేరెస్ట్ ద రేర్ అంటే ఏమిటి? ఆత్మవిద్య స్తుతి జరిగినది. అటువంటి ఆత్మవిద్య నేను నీకు నేర్పించబోతున్నానయ్యా నచికేత, నువ్వు అడిగావుగా 3వ వరంగా అంటూ చెప్పారు. ఇక 8వ శ్లోకం నా పక్కన పెట్టండి. నరేణ అవరేణ ప్రోక్త ఏష. నరేణ మానవునిచే, ఎటువంటి మానవుడు? అవరేణ అవరుడైనటువంటి మానవుడు. అంటే మానవులలో అవరులు వరులు ఇద్దరుంటారా? ఉంటారు. గురువులలో వరులైనటువంటి గురువులు, వరులు అనేటటువంటి అంటే వరింపదగిన వారు, అంటే కోరుకోదగిన వారు. sought after, the one to be sought after, the one who is not to be sought after. దానినే పర అపర అనే దానినే పర అంటే వర అని, అపర అంటే అవర అని కూడా చెప్పుకోవచ్చు అంటూ దయానంద సరస్వతి వారు అన్నారు. అంటే పర అంటే సుప్రీం, సూపర్లేటివ్ గా ఉన్నదాన్ని పర అంటారు. అటువంటి వాళ్ళు వరులు. అపరులు అంటే కొంచెం నిమ్న స్థాయికి చెందినవారు, వాళ్ళు అవరులు. అవరులైనటువంటి మానవుల చేత ప్రోక్త చెప్పబడితే ఏష, ఈ ఆత్మజ్ఞానం ముందు ఎంత వివరించి చెప్పుకున్నాం కదా. శ్రవణాయాపి కుశలో శ్రవణాయాపి బహవోన లబ్ధ అని. అటువంటి ఆత్మజ్ఞానము న సువిజ్ఞేయ, ఆ నా ఇప్పుడు ఇక్కడ తెచ్చుకుంటాం. న సువిజ్ఞేయ, సుష్టు విజ్ఞేయ నా అంటే బాగా అర్థము కాదు. ఎప్పుడు అర్థం కాదు? అవరుడైనటువంటి మానవుడు లేక గురువు చేత చెప్పబడినట్లయితే. అయితే వాళ్ళందరినీ తృణీకరిస్తున్నామా? కాదు. అంటే ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి గురువు ఔన్నత్యం చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఇక్కడ వరుడు అవరుడు అని చెప్పడంలో నహినిందా న్యాయాన్ని వాడుకోవాలి. ఏదో థియరిటికల్ గా చెప్తున్న వాళ్ళంతా ఎందుకు పనికి రాని వాళ్ళు, కర్మకాండను బోధిస్తున్న వాళ్ళు, కర్మలను ఉపాసనను చెప్తున్న గురువులు ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్పడానికి కాదు. ఆత్మజ్ఞానానికి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉన్నది. ఆ స్థాయి ఉన్న గురువు గారు బోధించినప్పుడు మాత్రమే తెలుస్తుంది, లేకపోతే న సువిజ్ఞేయ. ఎందువలన? బహుధా చింత్యమాన, రకరకములైనటువంటి డిస్కషన్స్ పెడతారు, ఆలోచనలను తర్కములను తీసుకొని వస్తారు. అందువలన తెలియదు. ఇదేని సూటిగా ఉండదు వాళ్ళ తాలూకా ఆర్గ్యుమెంట్. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. ఇది క్రక్స్ ఆఫ్ టుడేస్ అండర్స్టాండింగ్. టుడేస్ లెసన్ ఈజ్ ఆన్ అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అణీయాన్ హి అతర్క్యం అనుప్రమాణాత్. అది కూడా చూడాలి, ఈ 2 పార్ట్. గురుగారు ఏమన్నారు? మొదటి 2 లైన్స్ ని చూద్దాం. కస్మాత్, ఎందువలన, ఎందుకు, ఇందాక ఎందువలన అనేది ప్రశ్న ఎందుకు వచ్చింది? ఎంతో వినడానికే అవకాశం రాదండి, విన్నా తెలియదండి, చెప్పేవాళ్ళు అరదండి, చెప్పిన సువిజ్ఞేయుడు అనేటటువంటి వాడు లేకపోతే కుశలుడైనటువంటి వాడు ఉండడం అరదండి. ఒకవేళ అటువంటి కుశలుడైన గురువు గారి చేత బోధింపబడినా కూడా ఆశ్చర్యోజ్ఞాత, అటువంటి వారు చాలా అరుదు. కస్మాత్, ఎందువలన? వాట్ ఈస్ ద రీజన్?
వై ఇట్ ఈస్ సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ టు గెట్ టు నో ఆత్మజ్ఞాన ఈజ్ నౌ టెల్లింగ్. కస్మాత్ అనేది ప్రశ్న అవతారిక వేసి చెప్తున్నారు. హీ ఏలననగా, కస్మాత్ అన్నారు కదా, ఎందువలన అంటే ఇందువలన, హేళననగా నరేణ మనుష్యేణ అవరేణ ప్రోక్త, అవరేణ ప్రాకృతి బుద్ధిన, ప్రాకృత బుద్ధిన, ప్రకృత బుద్ధి, ప్రాకృత బుద్ధి అంటే ప్రకృతి మీద బుద్ధి, ప్రకృతి మీద బుద్ధి అంటే పంచభూతాత్మకమైన శరీరము లేక జగత్తు, జగత్ సర్వమునయందు అదే నిత్యమనే బుద్ధి ఉన్నవాళ్ళు. అయితే మనం చూడకూడదా, రోజా పువ్వు ఆస్వాదించకూడదా, మంచి సినిమా చూడకూడదా, అన్నం తినకూడదా, డ్రెస్ వేసుకోకూడదా? నో. ప్రాకృత బుద్ధి అంటే అవే సత్యము, అవే నిత్యము, అవే పారమార్థిక సత్యము అనుకోవడము ప్రాకృత బుద్ధి. మిథ్యాభూతములు, రిలేటివ్ రియాలిటీ అన్న వాటిని, వాటి లిమిటేషన్స్ తెలుసుకోవడము ప్రాకృత బుద్ధి. అటువంటి ప్రాకృత బుద్ధితో ఉన్నటువంటి వారు మనుషులు. నరేణ అంటే మనుష్యేణ, అవరేణ అంటే అవరేణ ప్రకృత బుద్ధినా ప్రోక్త చెప్పబడితే, ఇతి ఏతత్ అని అర్థము. ఉక్త ఏష ఆత్మ, ఉక్త చెప్పబడిన ఏష ఈ ఆత్మ, ఆత్మ ఏ ఆత్మ? ఎం త్వం మాం పృచ్ఛసి, ఏ ఆత్మ గురించి అయితే నన్ను మూడవ వరముగా నువ్వు అడిగి ఉంటివో, దేని గురించో తెలియదని చెప్పట్లేదు, కర్మల గురించా చక్కగా తెలుస్తుంది. వాళ్ళు అవరులు ప్రోక్తం చేసిన వరులు చెప్పినా తెలుస్తుంది, ఉపాసనల గురించి తెలుస్తుంది, మెడిసిన్ గురించి తెలుస్తుంది, కంప్యూటర్ల గురించి తెలుస్తుంది, సెట్ థియరీ గురించి తెలుస్తుంది. అది వేరే సమాచారం, ఆ విద్యలే వేరు. ఉక్త ఏష ఆత్మ యం త్వం మాం పృచ్ఛసి, త్వం యం మాం పృచ్ఛసి, ఏది నీవు అడిగేవో ఏష ఆత్మ ఉక్తహి చెప్పబడినప్పటికీ నా సుష్టు సమ్యక్ విజ్ఞేయ, సువిజ్ఞేయ అంటే సుష్టు విజ్ఞేయ అన్నారు. సుష్టు విజ్ఞేయ అంటే సమ్యక్ విజ్ఞేయ అంటే తెలియదు. తెలియదు అంటే ఎందుకు తెలియదు? తెలియ శక్యము కాదు. విజ్ఞాతం న శక్య, నహి విజ్ఞాతం శక్య, తెలుసుకొనుటకు వీలు పడదు. కెనాట్ బి అబ్జార్బ్డ్. ఎందువలన? బహుధా చింత్యమాన, నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః. యస్మాత్ ఎందుకు తెలియబడదు? బహుధా అనేక విధములుగా, అస్తి అంటారు ఒక వాదం వాళ్ళు, నాస్తి అంటారు ఇంకో వాదం వాళ్ళు, కర్త అంటారు, ఆత్మకర్త అంటారు, అకర్త కాదు కాదు అకర్త, ఆత్మశుద్ధ అంటారు కొందరు. లేదు లేదండి, బాడీ మైండ్ కాంప్లెక్స్ తో కలిసి ఉంది కాబట్టి ఆత్మ కూడా టెయింట్ అయిపోతుందండి, అశుద్ధ. ఇది ఇత్యాది ఈ రకములైన అనేకథ, అనేక విధముగా చింత్యమాన అంటే ఆలోచనలు చొప్పించుట వలన, వాదిభి వాదనలు చేయుట వలన. ఎందుకు తెలియదు? ఇందుకు తెలియదు. అక్కడతో సెంటెన్స్ అయిపోయింది. బహుధా చింత్యమాన న సుష్టు విజ్ఞేయ. ఎందుకు? అవరేణ నరేణ ప్రోక్త న సుష్టు విజ్ఞేయ. ఎందుకు? బహుధా చింత్యమాన. బహుధా అంటే ఈ అస్తి నాస్తివాదం వాళ్ళు, కర్త అకర్త వాళ్ళు, శుద్ధ అశుద్ధ వాళ్ళు అంటే ప్రాభాకరులు, భాట్టులు, జైమినీయులు, పాతంజలులు, లేకపోతే ఇంకా ఈ మీమాంసకులు, పూర్వమీమాంస వాళ్ళు, లేకపోతేనేమో బౌద్ధులు, బోధాయనులు, లేకపోతే నాస్తికులు, చర్వాకులు, ఇలాంటి వాళ్ళందరూ ఈ రకములైనటువంటి డిస్కషన్లు చేస్తారు. గురువు గారు వాళ్ళ పేర్లు ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఇంకొకరిని నిందించడము కానీ తప్పు పట్టడము కానీ
మన అద్వైతుల పని కాదు. అద్వైతులకు రెండవది ఎవరు ఉండరు. ఎవరితో వాదిస్తారు? ఎవరితోని వాదించరు. వాదించేస్తున్నాడంటే అద్వైతి కాడు అని అర్థం. చేత ప్రాకృత బుద్ధినాం, ప్రకృతియే సత్యము, ప్రకృతియే పారమార్థిక సత్యము అని ఎవరైతే భావిస్తూ అదే బుద్ధితో ఉంటారో అటువంటి వాళ్ళు ప్రాకృత బుద్ధులు. వాళ్ళు దేహ బుద్ధిలోనైనా ఉంటారు, దేహమునకు బయట ఉన్నటువంటి వస్తువులు విషయములే సత్యములు అనేటటువంటి బుద్ధిలోనే ఉంటారు. నామరూపముల మీదనే ఉంటారు. ఒక ఆయన సచ్చిదానంద బ్రహ్మ అని చెప్పడానికి వ్యాఖ్యానం కుదురుకుంటే, బ్రహ్మ అంటే ఏముందండి? శ్రీకృష్ణ భగవానుడు, గోపికా వల్లభుడు, రాధా మనోహరుడు, తర్వాత బృందావన సంచారి అంటూ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ అని. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఓకే. మరి ఆనంద రాధ ఉందిగా, రాధ ఆనందం. మరి సత్యభామ ప్రశ్నే లేదు, సత్తు ఉందిగా, సత్ అంటే సత్యభామ. సరే, ఇక చిత్ అంటే రుక్మిణియే చిత్తు అని చెప్పేట. అంటే ఎంత ప్రాకృత బుద్ధితో మాట్లాడారు తెలుస్తోంది. చూడండి, ఆకాశంలా ఎక్స్పాన్సివ్ గా ఉండాలి, అంతేకాని సంకుచితంగా ఉండకూడదు. నామరూపాదులకు ఫిక్స్ అయి ఉండకూడదు. అలా ఫిక్స్ అయి ఉంటే ప్రాకృత బుద్ధి. వివేకానంద స్వామి వారు వచ్చి ద రెనయసెన్స్ ఆఫ్ హిందూ స్పిరిచువాలిటీ అని ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం వివేకానంద స్వామి వారు వారి ఎక్స్పీరియన్సెస్ వలననే ఈ రినయసెన్స్ అంటే రెన్యూడ్ ఎనర్జీతో మళ్ళీ రావడం. ఎందుకు? ఆయన ఈ ప్రాకృత బుద్ధులను ఖండించి ఏకత్వాన్ని, సామరస్యాన్ని, సర్వమానవ సమానత్వాన్ని, ఆత్మతత్వాన్ని ప్రబోధించారు. ద హిందూ రెనయసెన్స్ అనేటటువంటి పుస్తకం. యస్మాత్, ఎందువలన బహుధా ప్రాకృత బుద్ధి వాళ్ళు అస్తి నాస్తి, కర్త కర్త, శుద్ధ శుద్ధ ఇత్యాది అనేకథా చింత్యమాన వాధిభిః. అందువలన తెలియలేదు. ఓకే, తెలియలేనటువంటి మార్గం గురించి ఎందుకు మనం పెద్దగా బాధపడటం? ఎందుకంటే ఆ మార్గంలో మనం ఉండక్కర్లేదు. అటువంటి అవరులైనటువంటి వారి దగ్గర మనము ఆత్మ విద్యను అభ్యసించవలసిన పని లేదు అని తెలియడానికి. అంతే తప్ప వాళ్ళని తిట్టడానికి కానీ, వాళ్ళని నిందించడానికి కానీ, అటువంటి వారి తాలూకా వాదనలు మనము ఖండించడానికి కానీ కాదు ఇక్కడ కూర్చున్నది. ఎప్పుడు కూడా ది ఎఫర్ట్ ఇస్ టు గ్రో అండ్ నాట్ టు get stagnated with vadas, right? So now katham punah suvignaya iti, మరి ఎలా తెలుస్తుంది? అలా అయితే తెలియదు కదా. పునః in that case suvignaya iti katham, how can it be known so well? There is only one marga, uchyate, that is being talked of. అదే ఇక్కడ చెప్పబడుతున్నది. అనన్య ప్రోక్తే, అనన్యేన అంటే ఏమిటండి? అనన్యునిచే చెప్పబడితే. అనన్య ప్రోక్తే, ఎవరు అనన్యులు? అపృథక్ దర్శిన అంటే వేరు అనే మాట లేదు వాళ్ళ డిక్షనరీలో. లివేలోన్ ఇన్ ద మైండ్, బాడీ, మైండ్, బుద్ధి, ఆలోచన వేరు, నేను వేరు, ఆత్మ వేరు అనే భావన లేకుండా ఆత్మయే నేను, నేనే ఆత్మ అనే భావనలో ఉన్నవాళ్ళు అనన్యులు. అన్యులు ఎవరు? మనం 24 గంటలు మనము ప్రాకృత బుద్ధిలో ఉండి మనము వేరు, భగవంతుడు వేరు అనేటటువంటి కాన్సెప్ట్ లో ఉంటాము. వీళ్ళు అనన్యులు. అనన్యులు అంటే ఏమిటి? అనన్యుడు అంటే విగ్రహము చేత లక్షితమైనటువంటి ఒక శ్రీకృష్ణ విగ్రహంలోనూ, అమ్మవారు విగ్రహంలోనూ ఆత్మరూపంగా చూచేవారు. అనన్య ప్రోక్తే అంటే ప్రతి సాధకుడు ఆత్మయే అనే అభేద బుద్ధితో ఉన్నవాళ్ళు. ఓకే, ఈ భాష్యాన్ని కూర్చొని రోజు రిసైట్ చేసిస్తున్నాం అనుకోండి, కంటతా పెట్టేసాం అనుకోండి, అది అన్యబుద్ధి, అనన్య బుద్ధి, ప్రాకృత బుద్ధి. భాష్యాన్ని రిసైట్ చేయవచ్చు, తెలుసుకోవచ్చు, కానీ దానిని పూర్తిగా మనము అనుభవంలో ఉంచుకోవాలి. అప్పుడే అనన్య బుద్ధి. అనన్య బుద్ధి అని ఎందుకు చెప్పారు? గురువులు, ఉత్తమమైనటువంటి గురువులు అనన్య బుద్ధులే అయి ఉంటారు. శిష్యుడు కూడా అలా అవ్వాలి అని చెప్పి అనన్య ప్రోక్తే అని చెప్పారు.
అభిన్న భావములో నిలిచి ఉన్నవారు, అనన్యులు, అభేదములో ఉన్నవారిచే చెప్పబడగా తెలియదు. భేదబుద్ధి లేకుండా చెప్పిన వారిచే మాత్రమే కథం పునఃసువిజ్ఞేయం అనన్య ప్రోక్తే సువిజ్ఞేయం. అనన్యేన పృథగ్దర్శిన ఆచార్యేణ ప్రోక్తే సువిజ్ఞేయం. ఆ విధముగా ఉన్న ఆచార్యులచే చెప్పబడితే తెలుస్తుంది. జీవ ఈశ్వర భేదము లేదంటూ చెప్పేటటువంటి ఆచార్యుడే అనన్య ఆచార్యుడు. అసలు శిష్య ఆచార్య భావం కూడా వాళ్ళలో ఉండదు. నేర్చుకునేవాడు నేర్పించే నేను ఒక్కటే అనేటటువంటిది. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అనన్య ప్రోక్తే అనన్యేన అపృథక్ దర్శిన. పృథక్ అంటే వేరు వేరు, అపృథక్ అభిన్న భావముతో దర్శిన దర్శించగలిగేటటువంటి ఆచార్య గురువు గారిచే ప్రతిపాదించబడిన బ్రహ్మభూతేన అంటే ఇంకొక మాట కూడా చెప్తారు. అపృథక్ దర్శన ఆచార్య అనే ప్రతిపాద్య లేక బ్రహ్మభూతేన ప్రోక్తే. బ్రహ్మభూతుడైనటువంటి ఏమిటండి బ్రహ్మభూతుడు అవడం అంటే బ్రహ్మయే అయినవాడు. బ్రహ్మభావంలో బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. బ్రహ్మ జ్ఞానంలో మునిగిపోయినటువంటి పూర్తి ఆత్మ తాను వేరు కాదనే భావంలో ఉన్నవారు బ్రహ్మభూతులు అటువంటి వారి చేత ప్రోక్తే అంటే బోధింపబడితే, ఉక్తే ఆత్మని ఆత్మయందు గతి అనేకథ అస్తి నాస్తి ఇత్యాది లక్షణ చింతాగతి అస్మిన్ ఆత్మని నాస్తి న విద్యతి. He has given 4 ways of looking at ananya prokte gatiratra nasti, and he concludes by saying the so అనేది కన్క్లూషన్. ఏమిటి 4? ఒకటే అటువంటి విధమైన ఆచార్యునిచే. ఎటువంటి విధమైన ఆచార్యులు? అనన్యులు, అన్యులు కానివారు, భేదము లేనివారు, ఆత్మ తాను ఒకటే అని తెలిసిన వారు, జీవ బ్రహ్మ ఏకత్వం తెలిసిన వారు, శిష్యుడు వేరు నేను వేరు అని లేదు, అసలు తానే ఆత్మగా బ్రతుకుతున్నవారు అంటే జీవన్ముక్తులు. సింపుల్ గా చెప్పాలంటే రమణ మహర్షిలో శంకరాచార్యులో ఎవరో అనుకోండి. అటువంటి వారి చేత గాని బోధింపబడితే ఏమిటవుతుంది? అప్పుడు గతి అత్ర నాస్తి. గతి అంటే మార్గము అని చెప్పుకోవచ్చు, గతి అంటే జ్ఞానము అని చెప్పుకోవచ్చు, గతి అంటే కర్మ అని చెప్పుకోవచ్చు. గతి అని ఏమిటి? ఇప్పుడు గతి అంటే వాట్ ఐ షుడ్ డూ, కర్మ. ఈ గతి ఎక్కడికి పోతుంది అంటే ఈ మార్గం ఎక్కడికి పోతుంది. గతి అంటే గమ్యము, జ్ఞానము గమ్యము, జ్ఞానము కర్మ మార్గం. ఇందాకలా ఏం చెప్పారు? అనన్యులు చేస్తే బహుధా చింత్యమానః గతి, రకరకములైన గోతులు అంటే అస్తి నాస్తి కర్త కర్త శుద్ధ శుద్ధ ఇత్యాది అనేకసా చింత్యమానవాతిభి. ఇక్కడ అటువంటి కన్ఫ్యూజన్ లేదండి. ఇత్యాది లక్షణ అస్తి నాస్తి ఇత్యాది ముందు చెప్పినటువంటి లక్షణములు, చింతలు, విభేదములు, వాదనలు కలిగిన గతి ఒక విధమైనటువంటి మార్గములు అస్మిన్ ఆత్మని ఆత్మయందు నాస్తి న విద్యతే. When we are given the right Atma Jnana by the expert Guru, who is nothing but the personification of Brahma or Atma, then there is no question of the asti nasti karma karma suddha suddha ityadhi anekatha chintyamana వాదములు చింతా గతి ఆత్మయందు నాస్తి, ఆత్మనియందు నాస్తి న విద్యతే. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. ఎందుకు? ఎవరైతే అవరులైనటువంటి నరుల చేత అంటే ఒక స్థాయి నిమ్నంగా ఉన్న గురువు గారి చేత బోధింపబడితే గతులు ఉంటాయి, ఉన్నది లేదు, కర్త అకర్త, శుద్ధ శుద్ధ, ఇంకా ఎన్నో ఇత్యాది అనేకథా చింత్యమానవాదిభి. ఈయనచే బోధింపబడితే అనన్య ప్రోక్తేన అపృథక్ దర్శన ప్రోక్తేన బ్రహ్మభూతేన ప్రోక్తేన ఉక్తేన
ఆత్మగతి అనేకథా చింతాగతి నాస్తి. ఆత్మని ఆత్మయందు, అస్మిన్ ఆత్మని ఆత్మయందు చింతాగతి, వేరు వేరు వాదనలు ఉండవు, ఒక్కటే అండర్స్టాండింగ్. జీవ బ్రహ్మ ఏకత్వము, తత్వమసి ఆయన చెప్తారు. అహం బ్రహ్మాస్మి అంటూ శిష్యుడు నేర్చుకుంటాడు, అంతే. ఆ తరువాత తత్వమసి ఆయన బోధించడం అక్కర్లేదు, ఈ ఆయన బ్రహ్మాస్మి అని చెప్పనక్కర్లేదు. సోహమస్మి, ఐఆమ్ దట్, ఐఆమ్ వాట్, ఐఆమ్ దట్. ఇన్ఫాక్ట్ దట్ ఆల్సో కెన్ బి లెఫ్ట్. సోహం అంటే నేనే, ఐఆమ్ దట్, ఐఆమ్, అంతే. అహం తత్వమసి ఈజ్ ద బోధన, aham brahmasmi is the shishya's understanding. Then soham asmi, no being asmi, I don't have to be having a verb for that because I am already soha. Soham, saha aham, soham, 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 hamsa తిరగేస్తే soham. అందుకే పరమహంస అంటే సోహం భావంలో ఉన్నవారిని పరమహంస, రామకృష్ణ పరమహంస అంటున్నాం కదా, అంటే సోహం భావంలో ఉన్నవారు. అప్పుడు ఇంకా వేరే గతులు లేవు. ఏమిటి గతులు? గతులు అంటే వాదనలు, మార్గములు. గతికి 3 అర్థాలు: కర్మ, మార్గము లేక వాదన, 3 జ్ఞానము. గమ్యమే గతి. ఈ మార్గం ఎక్కడికి పోతుంది? ఎవరైనా అడిగామనుకోండి, ఎవరినైనా ఈ రోడ్డు ఎక్కడికి పోతుందండి అంటే, ఈ రోడ్డు శ్రీకాకుళం పోతుందండి. శ్రీకాకుళం రోడ్డు పోతుందా? రోడ్డు అక్కడే ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు అలా ప్రయాణం చేస్తే శ్రీకాకుళం అనే ఊరు చెప్పిన ఆయనకి తెలుసు కాబట్టి అక్కడికి పోతుంది. అంటే గతే గమ్యము, మార్గమే గమ్యం అవుతుంది. జ్ఞాన మార్గమే మోక్ష గమ్యం అవుతుంది. మోక్షము వేరు, మార్గము వేరు కాదు, జ్ఞానమే మోక్షం. ఆ గతిలో ఉంటేనే మోక్షం వెంటనే కలుగుతుంది. చేత గతి అంటే జ్ఞానము, జ్ఞానం అంటేనే మోక్షం. కర్మ, మార్గము, మోక్షం లేక జ్ఞానం. అది ఇక్కడ రకరకములైన వాదములు, గతులు మరి లేవు. అది మొదటి అర్థం. ఇంకా చెప్తుంది, అది ఎందువల్ల అలా వచ్చింది? సర్వ వికల్పగతి ప్రత్యస్తమితత్వాత్. ప్రత్యస్తము అంటే తిరోన్ముఖము, అస్తమించడం. సూర్యుడు అస్తమించడం అంటాం కదా, అలా అస్తమించడం అంటే ఆ భావము పోవడం, కనుమరుగవడం. అస్తమించడం అంటే కనుల నుండి దూరము కావడం, అంటే పర్సెప్షన్ నుంచి ఆ ఐడియా పోవడం. ప్రత్యస్తం ఇతిత్వాత్, ప్రత్యస్తమైనది అంటే తొలగిపోయినది, దూరమైనది, లేక కంటికి కానరాలేదు అంటే మనస్సులో లేదు, అంటే భావనలో లేదు. ఏమిటి? వికల్పగతి అంటే వికల్పములు, వేర్వేరు భావములు. ఇది వేరు, అది వేరు, ఇది అది భిన్నము. ఇది ఈ రకములైనటువంటి దేహ ఇంద్రియ భావాలే కాకుండా ఈ జగత్తులో కూడా రకరకముల వికల్పములు గలవు. వికల్పములు ఉంటేనే సృష్టి, వికల్పములు లేకపోతే సృష్టికి అర్థం లేదు. వికల్పములు ఎవరు? జగత్కారుణుడు నేను పరబ్రహ్మమే వికల్పము. ఈ వికల్పములు రకరకములైన ఆభరణముల వలె వేరువేరుగా ఉన్నాయి, కానీ దీనిలోని సత్యము బంగారము. రకరకములైన మట్టితో చేయబడిన కుండ, ప్రమిత, కూజలాగా ఎన్నో వికల్పములు ఉన్నాయి, కానీ సత్యము పరబ్రహ్మము. రకరకములైన వికల్పములైన ఈ జగత్తులో కనిపిస్తున్న స్థావర జంగమాదులు, రకరకములైనటువంటి జీవరాశులు, చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు, మనుష్యుల వరకు ఉన్న ఈ వేరువేరు అన్నీ కూడా కార్యములు, ఆర్ ది ఇఫెక్ట్స్. బట్ ది జగత్ కారణ ఈజ్ ద పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను తెలుసుకోకుండా ఇది ఏనుగు, ఇది కుక్క, ఇది నేను, ఇది బ్రాహ్మడు, వీడు క్షత్రియుడు, ఇది స్త్రీ, ఇది పురుషుడు అంటే వికల్పం. అటువంటి వికల్ప గతి అంటే వికల్పములలో ఉండి చేసే కర్మలు కానీ, వికల్పములనే మార్గములను పర్స్యూ చేయడము కానీ, వికల్పములే జ్ఞానముగా నిజముగా జ్ఞానం అనుకుని ఉండడం కానీ ప్రత్యస్తమితిత్వాత్ తొలగిపోవుట వలన. ఎన్ని వికల్పాలు తొలగిపోయాయండి? సర్వ వికల్ప గతి ప్రత్యస్తమితి మితత్వాత్. సర్వ ఇన్ ఉపనిషత్, వేదాంత, there is no exclusion for that. You can say in Indian constitution they will pass a law, but there will always be an exception for the law.
In the word sarva, there is no exception. It doesn't exclude anything. All inclusive. Sarva అంటే all inclusive. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అంటే ఒక్క పిసరు కామం మిగిలితే మళ్ళీ సౌబరి మహర్షి కథే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే, విశ్వామిత్రుడు కథే. అంటే సర్వ అనే దాంట్లో ఆల్ ఇన్క్లూసివ్, నో ఎక్స్క్లూజన్. సర్వము ఏమిటి పోయాయి? వికల్పములు పోయాయి. వికల్పములు పోయాయి అంటే వస్తువులు పోయాయి, వస్తువులు అక్కడే ఉన్నాయి. ఏనుగుగానే ఉంది, బ్రహ్మడు బ్రాహ్మణుగానే ఉన్నాడు, పుత్రుడు పుత్రుడుగానే ఉన్నాడు, డబ్బులు బ్యాంక్ అకౌంట్లు అలాగే ఉన్నాయి. కానీ వాటిలో ఉన్నటువంటి అనిత్యత్వాన్ని గ్రహించేశాడు. అంటే సర్వ వికల్ప గతి ప్రత్యస్తమితత్వాత్, అవి తిరోముఖము పట్టుట వలన, అస్తమించుట వలన, దట్ వే ఆఫ్ లుకింగ్ ఈజ్ గతి ప్రత్యస్తం. The way in which he perceives things or understands is sarva vikalpa gati pratyastam atmanaha, ఆత్మయ. ఎందుకండి ఇన్ని గతులు లేవు? వాడికి సర్వ వికల్ప గతి ప్రత్యస్తమితిత్వాత్, సర్వ వికల్పములు పోయినటువంటి స్థితిలో, అస్తమించిన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడు? అపృథక్ దర్శిన ఆచార్యేణ బ్రహ్మభూతేన ప్రోక్త. అటువంటి వాడు ఆత్మనః, ఆత్మయందు, ఆత్మలో సర్వ వికల్ప గతి ప్రత్యస్తమితిత్వాత్, వాడికి గతులు లేవు. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. ఓకే, అది ఫస్ట్. మళ్ళీ చూడండి, ఈయనంత ఎనలిటికల్ గా చూసేటటువంటి బ్రహ్మజ్ఞాని మరోరు కనపడరు. అథవా లేకపోతే, ఆర్ ఎల్స్ దిస్ వే ఆల్సో యూ కెన్ లుక్ ఎట్ ఇట్. వాట్ ఈస్ దట్? సెకండ్ రీజన్ హీ ఈస్ టెల్లింగ్, సెకండ్ అనాలిసిస్. స్వాత్మభూతే అన్యస్మిన్ ఆత్మని ప్రోక్తే అత్ర గతి అన్యస్య అవగతి నాస్తి అంటున్నారు. అథవా కాకుండా వేరే విధముగా చూస్తే, స్వ ఆత్మభూతే, స్వ ఆత్మస్థితిలో ఉంటే, అనన్యస్మిన్ ఆత్మని ప్రోక్తే, అనన్యము కాని ఆత్మను బోధింపబడితే. అనన్యుడు మరి ఏం బోధిస్తారు? అనన్యుడైన గురువు గారు అనన్యాత్మనే బోధిస్తారు. అనన్యస్మిన్ ఆత్మన్ అంటే అనన్యము కాని ఆత్మను. ఆత్మ రెండు కాదురా, ఒక్కటే. వేర్వేరు ఆత్మలు ఉన్నాయనేటటువంటి వాదాలు వాళ్ళు ఉన్నారు. ఒకరిలో ఒక ఆత్మ, రవిప్రకాష్ గారిలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ, ఏనుగులో ఒక ఆత్మ, చీవలో ఒక ఆత్మ అని ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ అనన్యస్మిన్ అంటే ఏ విధమైన భేదభావము లేని ఆత్మను స్వాత్మభూతే, అది ఎక్కడో కాదురా నాన్న, నువ్వే అని ప్రోక్తే చెప్తే, అత్ర అటువంటి ఆత్మయందు గతి అన్యస్య అవగతి నాస్తి, వేరే మార్గము ఏది, అన్యస్య గతి, వేరే విధమైనటువంటి అండర్స్టాండింగ్ లేక ఆలోచన నాస్తి, ఆత్మ కంటే వేరుగా ఉన్నదని చెప్పలేదు. అనన్యస్మిన్ ఆత్మని ప్రోక్తే స్వాత్మభూతే అత్ర గతి అన్యస్య అవగతి. అవగతి తెలుసుకొనుట. అవగతి అంటే ఏమిటి? తెలుసుకొనుట. అవగాహన. అవగాహన అంటే తెలుసుకొనుట. జ్ఞేయం అంటాం కదా, అదనమాట. అవగతి అంటే తెలుసుకొనుట. అన్యస్య అవగతి నాస్తి, వేరే విధంగా తెలుసుకోవడం అనే ప్రశ్న లేదండి. అక్కడ తెలుసుకునేది ఒక్క విధంగానే తెలుసుకుంటారు. ఇందాకలేంటి చెప్పారు, రకరకముల వాదనలు వాళ్ళలో ఉండవు. ఎందుకంటే ఆ వాదములకు అతీతముగా సర్వ వికల్పగతి ప్రత్యస్త్వమితిత్వాత్ ఆత్మనః చింతాగతి అస్మిన్ నాస్తి. అది మొదటిది. రెండోది ఏమిటి? వేరే విధముగా అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితే లేదు. అన్యస్య అవగతి అంటే వేరే విధముగా తెలుసుకోవడం అనేది లేదు. ఇక్కడ ఆకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక ఆయన ఆకాశాన్ని, హీ సెర్చింగ్ ఫర్ ఆకాశ, ఇక్కడ నుంచి కాశీ వరకు వెళ్ళాడు. అక్కడ మహాత్ముని ఋషికేశ్లో కలిశాడు. ఎందుకు వచ్చేవయ్యా అంటే, ఆకాశం అర్థం చేసుకుందాం, తెలుసుకుందాం అని వచ్చాను. ఎలా బయలుదేరావు అన్నీ చెప్పాడు.
మా ఊరు నుంచి బయలుదేరావు. ఆకాశం అంటే స్పేస్. అక్కడ నువ్వు మొట్టమొదటి అడుగు వేసావా? ఇంట్లో నుంచి వేశానండి. అడుగు ఎందులో వేశావు? మామూలు అడుగు తీసి అడుగు వేసావు, ఆకాశంలో వేశావు. అదే ఆకాశం. అక్కడున్నది ఇక్కడున్నది ఒక్కటే. అనన్యస్య అంటే జస్ట్ యాజ్ దేర్ ఆర్ నో పార్ట్స్ ఇన్ ద ఆకాశ, దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఆర్ పార్ట్స్ ఇన్ ద ఆత్మ. అత్ర గతి అన్యస్య అవగతి, వేరే రకమైనటువంటి అవగాహన. అవగతి అంటే మన అవగాహన అంటూ ఉంటాం కదా, అదే అవగాహన నా అస్తి లేదు. ఎందుకు? జ్ఞేయ స అన్యస్య అభావాత్. జ్ఞేయ అంటే తెలుసుకోవలసినది, సహా అతనికి, అన్యస్య వేరుగా, అభావాత్ లేకపోవుట వలన. There is nothing else that he need to know, because if he knows Atma, everything is inclusive. ఏనుగు included, చీమ included, blade of grass included, చంద్రమండలం included, సూర్యమండలం included, everything is included in the macrocosm. Microcosm, kidney included, liver included, small cells included, everything in the microcosm also is included. There is nothing which is beyond, either inside the body or outside the body, which is not in the purview of the Atma. Because సర్వం కల్విదం బ్రహ్మ. అందుచోట్ల బ్రహ్మమే వ్యాపించి ఉన్నది. విష్ణువు అంటే వ్యాపనశీలము గలవాడు, వ్యాపకత్వాత్ విష్ణు. అటువంటి భావంలో అవగతి, అన్యస్య అవగతి, వేరే విధమైన అవగాహన కలుగుటకు ఆస్కారమే లేదు. ఎందుకు లేదు? సహా అతనికి, జ్ఞేయ తెలియవలసినది, అన్యస్య వేరే ఇంకొకటి, అభావాత్ లేకపోవుట వలన. ఎందుకు మనకైతే బ్రహ్మ లభించటం లేదు? దేవుడు ఎందుకు నాకు లభించుట లేదు? అహమస్మి అని తెలుసుకోలేదు, దేవుణ్ణి దూరంగా చూస్తున్నాము. అహమస్మి 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 అంటూ ఒక శ్లోకం కూడా ఉన్నది. ఒక్కటే భావించాలి. దర్శించే పద్ధతి వేరుగా ఉన్నది. ప్రత్యేక భిన్న బ్రహ్మను బోధించే వాళ్ళను అన్యప్రోక్తులు అంటారు. ప్రత్యేక భిన్న బ్రహ్మను బోధించేవారు అనన్యప్రోక్తులు. అటువంటి అనన్య ప్రోక్తులను తెలుసుకోవాలి. ఏం చెప్పారు భగవంతుడు? ఒక్కసారి చూద్దాం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఏది గతి అంటే ఆ జ్ఞానము. జ్ఞానము నేనే, భర్తను భరించేవాడిని నేనే, ప్రభువుని నేనే, సాక్షిని నేనే, నువ్వు ఉంటున్నది నాలోనే, శరణ పొందవలసినది నేనే, సుహృత్ నేనే, ప్రభవ ప్రళయ స్థానం అన్ని కూడా, బీజం అన్నిటికీ నిధానం, బీజం అవ్యయం నేనే. అదే గతి. ఇంకా చూడండి, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాధిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. 10లో 20, ఇందాకలది 9లో 18. అహమాత్మా గుడాకేశ. ఓ గుడాకేశ, ఇక్కడ అక్కడ చూడకయ్యా బాబు, ఆత్మా అహం, నీ ఆత్మయే నేను. ఎక్కడ నా ఆత్మ అయితే మరి దుర్యోధనుడి ఆత్మ, వాడి ఆత్మ అదే. సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. 15లో 15. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. సర్వస్య చ అన్నిటి యందు, అహం నేను, హృది the deeper caves of the heart, sannivishtaha, very intricately available. matta smriti జ్ఞానమపోహనంచ. నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటున్నానంటున్నావు, మర్చిపోతున్నానంటున్నావు, అండర్స్టాండ్ చేసుకున్నానంటున్నావు. వీటన్నిటికీ కూడా బ్యాక్ డ్రాప్ నేనే మహాత్మా. ప్రతి బోధకి నేనే ప్రతిబోధను. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ
అహం వేదవిత్యేవ అంటే ఎవరు? అనన్య ప్రోక్తమైన గురువు కూడా నేనే. నేర్చుకోవలసినది నేర్చుకోబడేది నేర్పించేవారు నేర్చుకునేవారు అన్ని హృదయములలో నేనే ఉన్నాను. 9, 18, 10, 20, 15, 15లలో భగవానువాచ. అది అటువంటి వారికి అత్ర గతి అన్యస్యావ గతి నాస్తి. ఎందుకు? జ్ఞేయ సహ అనన్య అభావాత్. ఓకే, 2 అయ్యాయి. ఇక మూడోది, జ్ఞానస్య హి ఏషా నిష్ట యత్ ఆత్మైకత్వ విజ్ఞానం. ఏమిటండి జ్ఞాన నిష్ట అంటే ఏమిటి? హి ఏలననగా ఏషా జ్ఞానస్య నిష్ట. ఈ జ్ఞాన నిష్ట, నిష్ఠ అంటే ప్రతిష్ట, నిశ్చయముగా ప్రతిష్ఠించబడి ఉండటము, అంటే నిశ్చయముగా నిలిచి ఉండటం, అంటే మనము ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగం అయిపోవడం, అటువంటిది నిష్ఠ అంటారు. జ్ఞానస్య నిష్ఠ హి ఏలన నాయేష జ్ఞానస్థ నిష్ఠ యత్ ఏదైతే ఉందో అది ఆత్మ ఏకత్వ విజ్ఞానమే జ్ఞాననిష్ట. ఆత్మ ఏకత్వ విజ్ఞానమే జ్ఞాననిష్ట. అటువంటప్పుడు అటువంటి ఆత్మనిష్ట యందు అవగంతవ్య అభావాత్ అంటే పొందవలసినటువంటి ఇది ఏదీ లేదు. అవగంతము అంటే ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళి పొందడం అవగంతం. అవగంత అంటే వెళ్ళడము, మార్గంలో వెళ్ళడం, లేకపోతే పొందడం, లేకపోతే అర్థం చేసుకోవడం, లేకపోతే ఏదైనా కర్మ చేసి పొందడం. కర్మ చేసి పొందడం కానీ, ఉపాసన చేసి పొందడం కానీ, ఒక మార్గంలో సాధన చేసి పొందడం కానీ, లేకపోతే తెలుసుకోవడము కానీ అభావాత్ లేకపోవడము వలన నా గతి అత్ర అవశిష్యతే. అక్కడ ఇంకా గతి అంటే ఈ కర్మ, ఉపాసన, మార్గము, గమ్యము, జ్ఞేయము, జ్ఞాత ఏవి నా అవశిష్యతే మిగిలి ఉండవు. మూడోది ఏం చెప్తున్నారు? ఏషా జ్ఞానస్య హి నిష్ట యత్ ఆత్మైకత్వ విజ్ఞానం. జ్ఞాననిష్ట అనగా ఆత్మ ఏకత్వ విజ్ఞానమే. ఆత్మ ఏకత్వ విజ్ఞానములో జీవ బ్రహ్మ ఏకత్వము, బ్రహ్మ జగత్ ఏకత్వము, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అన్నిట్లో కూడా వాటి తాలూకా స్థూలమైనటువంటి లేకపోతే వాచ్యార్థాలను పక్కన పెట్టి లోపలున్న చైతన్య స్వరూపంగా అంతా ఒక్కటే. ఇక్కడ మన మనసులో ఉన్నటువంటి ఆకాశము, మనకు కనులకు కనిపిస్తున్నటువంటి భూతాకాశము, ఆ మహాకాశము అంతా కూడా చిత్తే, చిదాకాశమే అని ఏ విధముగా నారాయణ గురుజీ గారు బోధించగా నేర్చుకున్నామో అటువంటి ఆత్మ ఏకత్వ విజ్ఞానం దాని యందు అటువంటి ఆత్మ ఏకత్వ విజ్ఞానంలో అటువంటి జ్ఞాననిష్టలో అవగంతవ్య అభావాత్ పొందవలసినది, చేరవలసినది, తెలియవలసినది, సాధించవలసినది లేకపోవుట వలన. అంటే మోక్ష ఇస్ నాట్ సామ్, ఇట్ ఈస్ నాట్ టు బి అబ్టైన్డ్ ఎల్స్వేర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇట్ ఈస్ సిమ్ itself, సిద్ధ మోక్షం. నా గతి అత్ర అవశిష్యతే. అటువంటప్పుడు గతి అంటే ఇంకొక ప్రయత్నము, ఇంకొక జ్ఞానము, ఇంకొక మార్గము, ఇంకొక కర్మ, ఇంకొక ఉపాసన ఏవి మిగిలి ఉండలేదు. నా అవశిష్యతే. సంసార గతిర్వా అత్ర నాస్తి అన్యేన ఆత్మని ప్రోక్తే. ఇంకో మాట కూడా చెప్తున్నారు. అంటే సంసారగతిర్వా, సంసారంలో ఎన్నో పనులు, మార్గములు, గతులు, ప్రాసెసెస్, థింకింగ్స్, థాట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఈ థాట్స్ అవన్నీ కూడా నా అత్ర నాస్తి. ఆత్మజ్ఞానంలో ఉన్నవాడకు సంసారగతిర్వా అత్ర నాస్తి. ఇంకా ఏ గతి లేదు అని చెప్పినప్పుడు సంసారగతి కూడా లేదు అని తెలుసుకో. అంటే there are no more pursuits related to the mundane world or related to the body mind indriya complex. ఎప్పుడు అనన్యే ఆత్మని ప్రోక్తే,
అనన్యమైన ఆత్మను బోధింపబడితే, లేకపోతే అనన్యుని చేత ఆత్మని బోధింపబడితే, రెండు కూడా చెప్పుకోవచ్చు. అనన్యే, అనన్యుడైన గురువు గారిచే ఆత్మని ప్రోక్తే, ఆత్మని బోధింపబడితే, లేకపోతే అనన్యమైన ఆత్మను బోధింపబడితే. ఇంకోటి కూడా చెప్తున్నారు, నా అంతరీయకత్వాత్, అంతరీయము టైం గ్యాప్. అంతరీయం అంటే దెర్ ఈజ్ ఏ అంతరము, టైం గ్యాప్. సో దెర్ ఈజ్ ఏ ప్రాసెస్. ఐ ఆస్క్డ్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ది restaurant. So there is a time gap between my ordering the coffee and he bringing the coffee. That is short, of course, 5 minutes, whatever it is. There is an antariya. There is another antariya. I have now started studying medicine. To become a very accomplished doctor, it will take 10 years or 15 years, 20 years. I have put a mango sapling plantation. For it to give fruit, it will take 15 years. Coconut maybe 10 years. I have put paddy. It will take at least 90 days to give the paddy crop. That is the antara. For every karma, the fruit is in the future tense. It can be immediate, 1 month, 1 year, 10 years, lifetime, next life, or afterlife. Here, na antariyakatvat, because the moment you know Atma, Brahmatma Bhava, or the sort of Atmani Prokta, Ananya Atmani Prokte, na antariyakatvat, instantaneously it will be known. తద్విజ్ఞాన ఫలస్య, విజ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాము? విజ్ఞానాన్ని అనుభవించలేము, ఆత్మవిజ్ఞానాన్ని. ఆత్మని అనుభవించే వస్తువు కాదు కదా, ఆత్మవిజ్ఞాన ఫలాన్ని అనుభవిస్తాం. అదే తద్విజ్ఞాన ఫలస్య అంటే ఏమిటో కదయ్యా, మోక్షస్య. మోక్షానికి అనన్య ఆత్మ తెలుసుకోవడానికి మధ్య సమయం అనేటటువంటిది ఇంటర్వీనింగ్ 1 సెకండ్ కూడా లేదు అనే విషయంలో అగతి అని కూడా చెప్పుకోవచ్చు. తద్విజ్ఞాన ఫలస్య మోక్షస్య అంటే నగతి అనడానికి there is no traveling involved between the knowing of the atma and becoming the atma జ్ఞాని అనేటటువంటిది అంతరము లేదు. అది మూడోది. అంటే గతి అనే దానికి ఇన్ని రకాలు చెప్తున్నారు. అత్ర వేరే అవగంతవ్యాభావాత్, వేరే పయనించవలసిన, తెలుసుకునవలసిన, చేయవలసినది ఏది లేకపోవడం వలన నా గతి అత్ర అవశిష్యతే. ఇంకొక గతి ఏది అక్కడ లేదు. సంసార గతిర్వా లేక ఇంకొకటి కూడా చెప్పా. ఇంకొకటి యాక్చువల్లీ 3A అనమాట. అది ఇంకొక గతి కూడా 3A. సంసార గతి కూడా లేదు అన్నారు. సంసార గతి కూడా లేదు అంటే సంసార విధమైనటువంటి పర్స్యూట్స్ కూడా లేవు అని చెప్పడానికి అత్ర నాస్తి. అనన్య ఆత్మని ప్రోక్తే నా అంతరీయకత్వాత్ అంటే దేర్ ఇస్ నో టైమ్ ల్యాప్స్ బిట్వీన్ దట్, ఇమీడియట్లీ. తద్విజ్ఞాన ఫలస్య, ఆ విజ్ఞాన ఫలమును మోక్షమును పొందు. ఇంకా ఇంకో విధంగా చూడొచ్చు. అథవా ఇంకొక విధంగా ప్రోచ్యమాన బ్రహ్మాత్మభూతేన ఆచార్యేణ ప్రోక్తే, ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మాత్మభూతుడైన ఆచార్యుని చేత ప్రోక్తే చెప్పబడితే ఆత్మని అగతి అనవబోధ అపరిజ్ఞానం అత్ర నాస్తి. ఇక్కడ చిన్న వివరణ కావాలి. సో వీ హ్యావ్ టు గో. అనన్య ప్రోక్తే గతరత్ర నాస్తి. అనన్య ప్రోక్తే గతి అత్ర నాస్తి. అనన్య ప్రోక్తే అనే దానిని, అనన్య ప్రోక్తే అనన్యుని చేత చెప్పబడితే గతి అంటే ఇప్పుడు వివరించుకున్న రకాలు. ఇంకా ప్రోక్తే ప్లస్ అగతి కూడా ప్రోక్తే గతి అవుతుంది. ప్రోక్తే గతి అవుతుంది, ఒకటే పదం అవుతుంది. అలా తీసుకుంటే ఇలా విడగడితే అగతి అని వస్తుంది. అంటే అటువంటి ఆచార్యుని చే చెప్పబడితే అగతి ఉండదు. అంటే తెలియక, గతి అంటే జ్ఞానం తెలియడం అనుకున్నాం కదా, అంటే తెలియకపోవడము ఉండదు అంటున్నారు. అది కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు. అంటే ఆత్మని అగతి అని స్ప్లిట్ చేసుకుంటే, అగతి అంటే అనవబోధ. అవబోధ అంటే ఏమిటి?
అవబోధ అంటే అవగాహన, అనవబోధ అంటే అవగాహన లేకపోవడం, అపరిజ్ఞానం అత్ర నాస్తి. సో ఎప్పుడు ప్రోచ్యమాన బ్రహ్మభూతేన ఆచార్యాణ ప్రోక్తే, చెప్పినటువంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అనన్యమైనటువంటి ఆచార్యుడు ఉన్నారే వారి చేత చెప్పబడితే ఆత్మని ఆత్మయందు అగతి, తెలియకపోవడం అనేది అనవబోధ, అనవగాహన, అవగాహన లేకపోవడము, అపరిజ్ఞానము అత్ర అటువంటి సిచ్యువేషన్ లో నా అస్తి లే. In fact, we can say he has given 5 different meanings of this. What I request you is all of you try and attempt to write these 5 different meanings that we have discussed by looking at the Bhashya, and if necessary by listening to the or this video once again. If we do that, we understand Ananya Prokte Gatiratra Nasti, at least theoretically. After that, of course, Atma Bhavanlo ఉండడం అనేటటువంటి. సరే, ఈజ్ కన్క్లూడింగ్ నౌ. భవత్యేవ అవగతి తద్విషయ శ్రోతు తదన్యో అహమితి ఆచార్యస్య ఇవ ఇత్యర్థః. భవత్యేవ అవగతి, అవగతి భవతి ఏవ, అవగతి అవగాహన భవతి ఏవ, దేని గురించి? తద్విషయ, నేను శ్రోతు విన్నటువంటి విషయమును పూర్తిగా అవగాహన తెలుసును అవుతుంది. తదన్యో అహమితి, తదనన్యో అహమితి, చెప్పబడిన ఆత్మ కన్నా తదనన్యుడను, దానికంటే వేరు కాను అని ఆచార్యస్య ఇవ ఇత్యర్థః. ఆచార్యస్య తద్విషయ శ్రోతు, ఆచార్యుని యొక్క ఆ విషయములను వినట వలన ఆత్మ కంటే అన్యుడను కాను అని నాకు తెలుస్తుంది. ఇత్యర్థః. దాని పేరే సువిజ్ఞేయ. న సువిజ్ఞేయ ఎవరు? నరేణ అవరేణ, నరేణ అవరేణ ప్రోక్త ఏష న సువిజ్ఞేయ. ఎందుకు? బహుధా చింత్యమాన. మరి అనన్య ప్రోక్తే సువిజ్ఞేయ. అనన్య ప్రోక్తే ఏంటవుతుంది? సుష్టు విజ్ఞేయ, చక్కగా అర్థమవుతుంది. చక్కగా అవగమత ఆచార్యేణ అనన్యతయా ప్రోక్తే ఇత్యర్థః. అవగమవత, తెలియబడినది, అవగమనము తెలుసుకొనుట, అవగాహన, ఆచార్యేణ అనన్యతయా వేరు కాదు అనేటటువంటి విధముగా ప్రోక్తే చెప్పినటువంటిది మనకు ఏవం సువిజ్ఞేయ, సుష్టు విజ్ఞేయ, చక్కగా తెలియవస్తుంది. దట్ ఈస్ ద కన్క్లూషన్. కన్క్లూషన్ ఏమిటి? తద్విషయ శ్రోతు, ఆ విషయము గురించి నువ్వు మనం విన్నాం కదా, ఎవరి దగ్గర? ఆచార్యస్య అనన్యో తదనన్యో అహమితి, అంటే ఆత్మకన్నా నేను వేరు కాదు అని వినడం వలన భవత్యేవ అవగతి, అవగతి భవతి ఏవ, అవగతి అయ్యే తీరుతుంది. ఇవ అర్థ ఇత్యర్థః. అదే ఇక్కడ అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అని అర్థం. ఏవం సువిజ్ఞేయ అంటే ఈ ఆత్మజ్ఞానము చక్కగా మనకు అవగమవత అంటే అవగమ్యం అవుతుంది. ఆచార్యేణ, అటువంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అంటే సకల వేదములను క్షుణ్ణంగా తెలిసి స్వాధ్యాయన పరాయణుడు, తరువాత స్వాధ్యాయమే కాకుండా ప్రవచనములను చేసినవాడు. బ్రహ్మనిష్ఠుడు అంటే ఈ ప్రవచనములు స్వాధ్యాయముల పరాకాష్ఠ ఏదైనదో దానిలో ఉంటున్నవారు, నిలిచి ఉన్నవారు బ్రహ్మనిష్ఠుడు. ఈ రెండు ఉన్నవారు మన గురువు గారు, లైక్ శంకరాచార్యుల వారు, ఇలాంటి వాళ్ళని చూస్తే శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠుడు. అటువంటి ఆచార్యేణ అనన్యతయా ప్రోక్తే ఇత్యర్థః. శంకరులు ఇప్పుడు వచ్చి అక్కడ ఎలా బోధిస్తారంటే మరి బోధిస్తున్నారు అదే. శంకరులు రావడం అంటే ఏమిటి? ఆయన ఫిజికల్ రూపమా మనకు కావాలి? ఆయన బోధనయే ఆయన, మరి ఇంకేమి కాదు కదా. అణియాన్ అణుప్రమాణాదపి అంటే చాలా చిన్నది. సంపద్యతే ఆత్మ అతర్క్యం అనుప్రమాణాత్. అంటే కొంతమంది అంటారు ఆత్మ చాలా అణువు వంటిది. అణువు అంటే మనకు తెలుసు యాటమ్. యాటమ్ అంటే ఎంత 5 యాంగ్స్ట్రాంగ్ యూనిట్స్ ఎంతో.
అన్నిటికన్నా పెద్ద ప్లానెట్ ఏమిటి? ఏదో జూపిటర్ 780 మిలియన్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది అంటారు. సో ఇలా ఈ విధంగా చూస్తే ఇదో పెద్ద స్టార్ ఏమిటి అని చూసాను. అందులో ఒక 5 బిలియన్ల సూర్యుడి తాలూకా ఏరియా ఏమో ఆక్యుపై చేస్తుంది స్టార్. 5 బిలియన్ సన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 స్టార్. చూడండి అది ఎంత పెద్ద స్టార్. అటువంటి స్టార్ మహతో మహియాన్ అణోర్ అణియాన్. ఎందుకు? వై డు యు సే దట్? Every small and big things are included in this. There is no exclusion in this. That is why it must be all encompassing. ఈశావాస్యం ఇదగం సర్వం, ఈశ్వరుని చేత కప్పబడి ఉన్నది. లేకపోతే ఈశా ఆవాస్యం ఇదగం సర్వం, ఈశ్వరుని చేత నివసించబడి ఉన్నది. రెండు ఒకటే. అదే సర్వం కల్విదం బ్రహ్మ. కొంతమంది ఏంటంటే అణువండి, ఇంకొకడు వస్తాడు అణువు కాదండి మేము ఇంకా బాగా తర్కించి పరిశోధించాము, ఆ తర్కంలో అది అణువు కన్నా సగం ఉంటుందండి అన్నాడు. మరొకడు వస్తాడు వచ్చి అలా కాదండి ఇది ఇంకా బాగా నేను పరిశీలించాను, దీనిని 1/10 ఉంటుంది అంటారు. ఈ విధముగా there is no end for this tarkas. Tarka means try to explain away everything by the buddhi. ఇక్కడ మనం 3 తెలుసుకోవాలి. ఒకటి, నా ఎదురుగా ఒక వస్తువు గులాబీవో కొండో ఉన్నది, అది ఇంద్రియ జ్ఞానము, ఐంద్రియ జ్ఞానము. రెండోది ఏమిటి? కొన్ని మనసుతో మనసుతో తెలుసుకుంటాం, కొన్ని మనము స్మృతితో తెలుసుకుంటాం. నా గ్రాండ్ మదర్ గారు లేరు ఫిజికల్గా, నా స్మృతితో తెలుసుకుంటాం. కొన్ని ఊహతో తెలుసుకుంటాం, అది డిస్క్రైబ్ చేస్తే ఇలా ఉంటుందంటే అలా ఊహతో తెలుసుకుంటాం. ఇంకొన్ని ఏమో బుద్ధితో తెలుసుకుంటాం. 21 స్క్వేర్ ఎంత అన్నాను అనుకోండి, 21 × 21 స్క్వేర్, 21 ఎక్కం వస్తే మనకు తెలుస్తుంది. లేకపోతే A+B² యూజ్ చేసి ఎవరో రవిప్రకాష్ లాంటి వాళ్ళు, లేకపోతే మన రమణమూర్తి లాంటి వాళ్ళు 20+1 స్క్వేర్ అండి, అప్పుడు 20 స్క్వేర్ అంటే 400 అండి, 1 స్క్వేర్ అంటే 1 అండి, అక్కడికి 401 అండి, 2AB అంటే 20 × 1 కాబట్టి 20, 2 times that is 40, 400 + 20, 40 + 1 441 అని చెప్పారనుకోండి, అంటే అది బుద్ధితో తెలుసుకుంటాం. దీన్ని దాటి తెలుసుకునేటటువంటిది, దీన్ని దాటి మనకు తెలియబడేటటువంటిది ఆత్మ. వీటితో తెలియబడదు. అందుచేత అక్కడ చెప్పాం యస్య మతం తస్య మతం, మతం యస్య నవేదసః, అవిజ్ఞాతం విజ్ఞాతం అవిజానతం, విజ్ఞాతం విజానతం, విజ్ఞాతం అవిజానతం. కేనోపనిషత్తులో నేర్చాను. తెలుసును అనేవాళ్ళకు తెలియదు, తెలియడం లేదు అనేవాళ్ళకు తెలియబడుతుంది. ఎందుకంటే అది ఆబ్జెక్ట్. తెలియబడింది అంటే ఆబ్జెక్ట్ అయిపోయింది. విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అని ఒక ఆయన ప్రశ్నించారు. అంటే ఏంటనమాట, దే ఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ ది ఆత్మ. దెన్ దే కెన్ నెవర్ నో who is greater, because there is no Vishnu or Shiva separately other than the Parabrahma. In that case, where is the question of one greater than the other? లేదు కదా. ఆత్మ చైతన్యం ఉన్నది. మన అంతటికీ ఫౌండేషన్ ఏమిటి? దైవత్వం. మనలో ఉన్న దైవత్వాన్ని మరువవద్దు. మనము అసంగులము, నిర్లిప్తులము. ఆగమవత ఆచార్యేణ అన్నారు కదా. ఆగమవత ఆచార్యేణ అంటే, ఆగమవత అంటే శాస్త్ర బలము కలిగినటువంటి ఆచార్యునిచే బోధింపబడుతున్నది. అప్పుడు బోధిస్తే సువిజ్ఞేయం, చక్కగా తెలిసిపోయింది. తర్క అనేటటువంటి మాటని తిరగవేస్తే కృత్ అని వస్తుంది. అంటే కత్తిరించడం, కత్తరి, టు కట్ అని అర్థం. అంటే కత్తిరి అంటాం కదా, కత్తిరించడాన్ని కత్తెర అంటాం. దాన్ని తిరగేస్తే అదే తర్కం. దట్ మీన్స్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఇన్ టు పీసెస్ యూజింగ్ యువర్ ఇంటలెక్ట్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అవే ది గాడ్ బై ఇంటలెక్చువల్ డిస్కషన్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. జస్ట్ లైక్
వసి వసి అంటే శివ శివ ఎలా అయిందో, హింస సింహ ఎలా అయిందో, ఈ కర్తరి లెక్క కత్ కృత్ కృత్ కట్ అనే దాన్ని తిరగవేస్తే తర్కము అనేది ఏర్పడుతుంది. దాన్నే దుస్తర్కాత్ విరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అని భగవత్పాదులు మనకు సాధన పంచకంలో దుస్తర్కములను అంటే పనికిరాని బుద్ధిమాలిన బుద్ధితో చేసేటటువంటి డిస్కషన్స్ అన్ని పక్కన పెట్టి ఆత్మను తెలుసుకోలేము వాటి ద్వారా అని తెలుసుకోండి. అయితే బుద్ధి ఉపయోగించకూడదా? ఉపయోగించాలి. లౌకికంగా మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు చక్కగా బుద్ధిని ఉపయోగించి ఒక డాక్టరో, ఒక బ్యాంక్ ఆఫీసరో, ఒక అకౌంటెంటో, ఒక హౌస్ వైఫో, ఒక టీచరో వాళ్ళ బుద్ధి ప్రకారంగా వాళ్ళు లౌకికంగా ప్రవర్తించక తప్పదు. అవి చక్కగా ఉపయోగపడతాయి, కానీ దీనికి ఉపయోగపడవు. ఎందుకంటే ద వెరీ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది ఆబ్జెక్ట్, ఇట్ ఇస్ నాట్ ది ఆబ్జెక్ట్. ఈ విధముగా ఒక ఫార్ములాలో కూర్చోబెట్టడం అనేటటువంటిది బుద్ధి పని. బుద్ధి ఏమనేసరికి అలా ఇలా స్టార్ట్ చెయ్యి, ఇన్ని చెయ్యి, ఇన్ని మార్లు చెయ్యి, ఇక్కడికి వెళ్ళు, ఇది పెట్టు, ఇది యాడ్ చెయ్యి, ఇది సబ్ట్రాక్ట్ చెయ్యి, ఇది వస్తుంది. సమ్ ఫార్ములా. సో ఆత్మ కెనాట్ బి పుట్ ఇట్ ఇన్ ద ఫార్ములా. సో వి కాంట్ పుట్ ఇట్ ఇన్ ద ఫార్ములా బికాస్ ఎరుకలో ఫార్ములాలు ఉంటాయి, ఎరుక లోపలే ఫార్ములాలు ఉంటాయి. అంటే ఆ చైతన్యంలోనే ఫార్ములాలు ఉంటాయి, ఫార్ములాలో ఎరుక ఉండదు కదా. చేత ఆకాశాన్ని మనం మూటగట్టగలమా, ముక్కలు చేయగలమా? చేయలేము. అపరిచ్ఛేదమైనటువంటి ఆత్మను మనము దేనితోని కవర్ చేయలేము, ఎన్వెలోప్ చేయలేము. I have enveloped it means I have covered it. That means I understood. ఈ చాప్టర్ కవర్ చేసానండి. అంటే కవర్ చేయడం అంటే ఏంటి? యూ కుడ్ గెట్ ఇన్ టు దట్ అండ్ అండర్స్టాండ్ దట్. యూ కెనాట్ అండర్స్టాండ్ ఆత్మ లైక్ దట్. ఆత్మస్వరూప నిష్ఠ అంటే ప్రేమతోనే అవుతుంది, కానీ స్వస్వరూప సంధానం అనేది తర్కముతో కాదు. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సయోగి అంటూ ఉంటుంది. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని నా తర్క. ఇక్కడ తర్క్యం అని ఉంది కదా, దాంట్లో దాన్నేమో నా తర్క అని పుల్లింగంలోకి తెచ్చుకోండి అంటున్నారు అక్కడ. నా తర్క్య. మంత్రంలో ఏమున్నది? మంత్రంలో హి అతర్క్యం అనుంది. తర్క్యం అణియాన్ అంటే ఎంత సూక్ష్మమో అంత పెద్దది. అణువు అని ఉదహరించడం ఎందుకంటే సూక్ష్మం కోసం. మహీయానంద ఉదహరించడం ఎందుకంటే ఆల్ ఇన్క్లూజివ్ చెప్పడానికి. అణియాన్ హి అయినప్పటికీ అతర్క్యం అని ఉన్నది. అతర్క్యం అంటే నపుంసకలింగం. ఇక్కడ అతర్క్యంని అతర్క్య అంటూ పుల్లింగంలోకి తీసుకొచ్చారు. స్వబుద్ధ్యా అని బుద్ధి, స్వబుద్ధ్యభ్యూహేన స్వబుద్ధ్య అభివ్యూహేన కేవలేన తర్క్యమాణే కేనచిత్ స్థాపితే ఆత్మని. కేనచిత్ ఎవరో ఒకరిచే, స్థాపితే నిరూపించబడిన ఆత్మని తర్క్యమాణే తర్కము చేసిన ఒకని కేనచిత్ ఎవరో ఒకరి చేత స్వబుద్ధి అభిఊహేన తన సొంత బుద్ధితో అభిముఖముగా బాగుగా దాని వైపు వెళ్ళి ఊహేన అంటే అటువంటి ఊహతో కేవలేనా నాట్ ఎక్స్క్లూజివ్లీ బై ద ఇంటలెక్ట్ కేవలేనా తక్కేన కేనచిత్ స్థాపితే ఆత్మని అని చెప్పారు. ఆత్మ స్థాపించాము, ఇది 5 యాంగ్స్ట్రాంగ్ యూనిట్స్ అండి అనేసాడు అనుకోండి. తత దానికన్నా అణుతరం అన్యో అభ్యూహతి. ఇంకొకటి వస్తాడు, he will start discussing by his tarka. It is even smaller, even finer, even anutara than that. ఒకడు అణువు అంటే నెక్స్ట్ వాడు తతః అణుతరం అన్యో అభ్యూహతి. తతః దానికన్నా అపి అన్యః ఇంకొకడు అణుతమం ఇది. ఇట్ ఈస్ ఈవెన్ ఫైనర్ అంటారట. ఈ తర్కమునకు అంతు లేదు. అంతేత ఏమిటి చెప్పడం అన్నమాట దీన్ని? యస్య మతం తస్య మతం మతం యస్య నవేదసః. నేను బుద్ధితో తెలిసేసుకున్నాను. తర్కము అంటే వెరీ ఇంటలెక్చువల్ డిస్కషన్, a deep intellectual discussion, very essential for our scientific knowledge, vyavaharika knowledge, all these understanding of the laws of nature, the gravitation,
laws, the energy, conservation of energy, all the manifestations of the Prakriti Shaktis, all the intricacies in the body, the medical knowledge, everything is essential. For that you require intricate mental analysis. Buddhi is essential, but not for the Atma, because అన్నీ కూడా ఆత్మ చైతన్యంలోనే జరుగుతాయి. కాబట్టి ఏదైతే ఎరుకలో ఫార్ములా ఉంటుంది, కానీ ఫార్ములాలో ఎరుక ఉండదు. తర్కము ఆ చైతన్యం వలన తర్కం చేయగలుగుతున్నాం. అంచేత తర్కము చేత చైతన్యాన్ని తెలుసుకోలేకపోతుంది. తర్కము అంటే బుద్ధిలో రకరకమైనటువంటి ఫైనర్ అండ్ ఫైనర్ డిస్కషన్స్. దీస్ ఆర్ ఆల్ ప్రొపెల్డ్ బై ద చైతన్య ఇట్ సెల్ఫ్. సో చైతన్య కెనాట్ బి ఏ సబ్స్ట్రేట్ ఆర్ దెన్ ఆబ్జెక్ట్ ఫర్ ద తర్క, బికాస్ తర్క ఇట్ సెల్ఫ్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఫర్ ద చైతన్య. అదే ఆయన చెప్తున్నారు. నా తర్క్య స్వబుద్ధి అభ్యూహేన కేవలేన తర్క్యమాణే కేనచిత్ స్థాపితే ఆత్మని. ఎవరో ఒక ఆయన చక్కగా తర్కించి ఆత్మ అణువు అన్నాడు. తతః దానికంటే అణుతరం ఇంకా చిన్నది అని అన్యః ఇంకొకడు అభ్యూహతి ఊహించి చక్కగా డిస్కస్ చేసి చెప్తాడు. మరో ఆయన వస్తాడు తతః దానికంటే అప్యః తతః అపి దానికంటే కూడా అన్యః ఇంకొకడు అణుతమం ఇంకా చిన్నది ఇది అని అంటాడు. కాబట్టి నహి తర్కస్య నిష్ఠా క్వచిత్ విద్యతే. నిష్ఠా ముందు ఆత్మనిష్ట అని పెట్టుకోవాలి. నహి హి అనగా తర్కస్య తర్కము వలన తర్కము యొక్క దీని వలన ఆత్మనిష్ట క్వచిత్ ఎవరికి ఎప్పటికీ ఎక్కడా కూడా న విద్యతే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్ విచ్ కెన్ బి డిస్కస్డ్ ఇన్ ద బుద్ధి అండ్ అరైవ్డ్ ఎట్ ఏ కన్క్లూషన్. జైన సిద్ధాంతంలో మాధ్యమ పరిమాణం అంటారు వాడు. అంటే ఏమిటి? కుక్కలో కుక్క సైజు ఆత్మ, ఏనుగులో ఏనుగు సైజు ఆత్మ, దోమలో దోమ సైజు ఆత్మ అలా ఉంటాయంటారు. బోధాయనులు లేక విశిష్టాద్వైతులు ధూళి కణములంత చిన్నదండి ఆత్మ అంటారు. ఈ ఆత్మలు మళ్ళీ భగవంతుని కన్నా వేరు. ఈ ఆత్మలు ఈ ధూళి కణములు ప్రయాణం చేసి కొన్ని వేల మైళ్ళు దాటితే ఒక లోకము, ఆ లోకము ఏదో గోలోకము తపోలోకము, తర్వాత ఏదో మహర్లోకం, తర్వాత సత్యలోకం, ఇంకా లోకం దాటితే వైకుంఠము. అక్కడికి వెళ్తుందండి ఈ ధూళికణం. అక్కడ విష్ణు పాదముల దగ్గర దీనికి మోక్షం లభిస్తుంది. అది విశిష్టాద్వైతం. ఇట్ ఈస్ ఎ వర్టికల్ మోడల్. See, the model of theology is always vertical. Whenever you consider this one, there is one loka here, there is another loka, a much removed above and still above. Maybe in యోజనాలు ఒకటి రెండు కాదు, కొన్ని లక్షల కోట్ల యోజనముల దూరములో ఒక లోకం ఉండును. దానికన్నా ఇంకొన్ని కోట్ల దూరములలో మరొక లోకము ఉండును. ఈ లోకములను పొంది మళ్ళీ కిందకి పొడుదురు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వర్టికల్ మోడల్స్ దట్ వోంట్ వర్క్ ఇన్ అద్వైత. అద్వైత ఈజ్ బ్రహ్మ ఈజ్ యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ద బ్రహ్మన్. జస్ట్ టు నో దట్ యూ హ్యావ్ టు డూ ఆల్ ది సాధన, నాట్ తర్క. ఒక ఆయన అవివేకంతో తర్కముతో ఈ విధముగా ఆత్మకు ఇంత పరిమాణము అని చెప్తే, ఇంకొక ఆయన అంటారు. ఇప్పుడు చూడండి, కన్నుతో దోమను చూశాము, కొండని చూశాము. మరి కన్ను పరిమాణము మార్పుందా? లేదు. చూపు పరిమాణంలో ఏమైనా మార్పుందా? లేదు. అయితే ఏమిటి? ఆ వస్తువుల తాలూకా భిన్నత్వము అక్కడ వాటి పరిమాణం వలన ఇక్కడ మనకు తెలుస్తుంది. కానీ ఏ పరిమాణమైనా కన్ను చూస్తుంది కదా, దోమని చూస్తుంది, కొండని చూస్తుంది. అంటే ఈ చూపు పరిమాణానికి లోబడిందా? ఆ పరిమాణాలు చూపుకి లోబడ్డాయా? అలాగే ఆలోచించాలి. సూర్యుని తెలియడానికి ఏమో పెద్ద బుద్ధి కావాలి, చిన్న ధూళికణాన్ని చూడడానికి ఏమో చిన్న బుద్ధి చాలు అంటే ఏమైనా బాగుంటుంది? చిన్న బుద్ధి ఉంటే ధూళికణం తెలుస్తుంది, పెద్ద బుద్ధి ఉంటే సూర్యుడిని తెలుసుకోవచ్చు అంటే ఏ విధముగా ఉంటుందో అదే. నహి తర్కస్య నిష్ఠ క్వచిత్ విద్యతే. హి ఏలనగా తర్కస్య నిష్ఠ క్వచిత్ న విద్యతే, లేకపోతే న క్వచిత్ విద్యతే, ఎవరికి తెలియదు. లేకపోతే తెలిసినది ఏ విధముగానో తెలియదు. ఆ విధముగా తర్కము వలన తెలియదు. ఓ ప్యానల్ డిస్కషన్ అని ఆత్మని పెట్టేసాం అనుకోండి, ఆ ప్యానలిస్టులు కూర్చొని ఒక్కొక్కడు ఆత్మ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అన్నీ చెప్పేసి ఒక గంట సేపు టీవీలో ప్రోగ్రాం పెట్టేస్తే చివరిలో మిగిలేది కన్ఫ్యూషనా, ఆత్మజ్ఞానమా? సో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్
ప్యానల్ డిస్కషన్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ నహి తర్కస్య నిష్ఠ క్వచిత్ విద్యతే. నిష్ఠ అంటే ఆత్మనిష్ఠ, నీలో నీవు నిలిచి ఉండటము. తర్కము వలన క్వచిత్, ఎక్కడా కూడా, ఎవరికి కూడా, ఎప్పుడూ కూడా, ఏ సమయంలో కూడా, న విద్యతే, నాట్ పాసిబుల్. దెన్ హౌ డు ఐ గెట్ ఇట్? విశ్వ ప్రేమతో ఆత్మను సాధించవచ్చు, సర్వజన ప్రేమతో సాధించవచ్చు, తర్కంతో కాదు. ఇదే నెక్స్ట్ మంత్రంలో, ఇదే నైషా తర్కేణ మతిరాపనేయ అని వచ్చేటటువంటి 9వ మంత్రంలో ఈ తర్కము పనికిరాదు అని మరి కొంచెము డిస్కషన్ వస్తుంది. ఇక్కడితో మనం ఎండ్ చేసుకోవచ్చు. 5 రకములుగా చెప్పారు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస సుహృతం సంగద. ఇప్పుడు ఆ శ్లోకం, శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. నాగరాజు వారు ఒక సూపర్ కీర్తన రాశారు. గతి నీవే, గతి నీవే, ఇతులై సేవారతులగు పరతత్పరులకు శరణాగతులకు గతి నీవే, సద్గతి నీవే, సద్గతి నీవే. మా పాట కూడా, శృతి నీవు గతి నీవు, ఈ నా ఆకృతి నీవు, నా ఆకృతి నా స్వరూపము నీవు. శృతి నీవు గతి నీవు, ఈ నా ఆకృతి నీవు భారతి. ద్యుతి నీవు, నాలో చైతన్యము నీవు. ధృతి నీవు, శరణాగతి నీవు భారతి. భారతి అంటే ఆత్మ అని అక్కడ అర్థం. కోరిన మిగిలిన కోరికేది, నిన్ను కొనియాడు శృతుల పెన్నిసి తప్ప. కోరిన మిగిలిన కోరికేది, ఆత్మకాముడు, నిన్ను కొనియాడు శృతుల పెన్నిధి తప్ప. చేరినా ఇక చేర నున్నదేమి, నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప. శ్రీచరణ దివ్య సన్నిధి అంటే ఆత్మయే తెలుసుకోవాలి. చక్కటి సినిమా పాటలు కూడా ఇంతటి ఆత్మజ్ఞానాన్ని మనము సాధించవచ్చు. ఇక్కడితో ఆపుకుందాం. Thank you.